ఈ స్థితిలో ఉన్న ఆదిత్య కోసం శివారాధన చేస్తున్న ఆనంది నిజం తెలుసుకుని జీవన చెంప పగలగొట్టిన ఆదిత్య. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా హనీమూన్కి అయితే బయలుదేరుతారు. అప్పుడే ఇక దారిలో కారుకి యాక్సిడెంట్ అయితే అవుతుంది. వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్న జ్యోతి సూర్యకి విషయం తెలిసి వెంటనే హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. ఇక ఆనంది ఆదిత్య హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకున్న సునంద అందరూ కూడా ఎంతో కంగారు పడుతూ హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తారు. ఇక ఆదిత్యని ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది సునంద. ఇంతలో ఆనందికి స్పృహ రాగానే బయటకైతే వస్తుంది. ఆయన ఎక్కడున్నారు అత్తయ్య, ఆదిత్య గారు ఎక్కడున్నారు అంటూ బాధపడుతూ అడుగుతూ ఉండగా ఆదిత్య ఆ రూమ్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే బయటికి వస్తారు. డాక్టర్, నా భర్తకి ఎలా ఉంది డాక్టర్ అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. మీ భర్తకి గాయాలు ఎక్కువ తగలడం వల్ల ఆయన క్రిటికల్ కండిషన్లోనే ఉన్నారు, 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి ఆనంది అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి, ఎందుకు శివయ్య నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావో, నేను ఏ పాపం చేశానని? మేమిద్దరం సంతోషంగా ఉన్న ప్రతిసారి ఏదోటి అడ్డంకి వస్తూనే ఉంది, ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది. ఇక ఆనందినైతే అక్కడే ఉన్న శ్రీను అందరూ కూడా ఓదారుస్తూ ఉంటారు. లేదు, ఈ విషయం నా శివయ్యనే అడుగుతాను అత్తయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను అంటూ ఆనంది అయితే గుడికి వెళ్ళి శివయ్య ముందు అయితే బోరున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు అయితే వస్తారు. ఏమైందమ్మా కుట్టి అని అనగానే జరిగింది మొత్తం అయితే చెప్తుంది. నేను ఆ శివయ్యని ఆరాధిస్తానమ్మా, నువ్వు కూడా నీళ్ళ అభిషేకం చెయ్యి. నేను ఇక్కడ చేసే పూజలకి, నువ్వు చేసే నీళ్ళ అభిషేకానికి ఆ శంకరుడు తన మనసు మార్చుకుంటాడు, నీ భర్తని ప్రాణాలతో నీకు తిరిగిస్తాడు. నువ్వు కంగారు పడకమ్మా, నేనున్నాను, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు బాధపడకు అంటూ ఇక పంతులు గారు అయితే చెప్పి ఇక ఆనంది చేత నీళ్ళ అభిషేకం అయితే చేయిస్తూ ఉంటారు. ఆనంది కూడా ఇక నీళ్ళ అభిషేకం అయితే చెయ్యడం మొదలు పెడుతుంది. అప్పుడే కంగారుగా శ్రీను కూడా గుడికైతే వస్తాడు. అమ్మాడి, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, నీ భర్త కోసం ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే నీ ప్రాణానికి కూడా ప్రమాదం కదా అమ్మాడి అంటూ అనగానే, లేదు శ్రీను, నా ప్రాణానికి ఏం జరిగినా పర్వాలేదు, నా భర్త మాత్రం క్షేమంగా ఉండాలి అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఎంత మంచి మనసు అమ్మాడి, నీలాంటి భార్య దొరకడం ఆదిత్య బాబు అదృష్టం. అలేఖ్య కూడా నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీను. ఇక ఆనంది అయితే శివుడికి నీళ్ళ అభిషేకం చేస్తూ మొరపెట్టుకుంటూ ఉంటుంది. మరొక వైపు అలేఖ్య అయితే జీవనను పక్కకు తీసుకువచ్చి, ఇదంతా నీ కారణంగానే, నేను చెప్పినప్పుడు నువ్వు వినిపించుకోలేదు, నువ్వు గనక వినుంటే ఈరోజు ఆదిత్యకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఆదిత్యను చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. ఆదిత్యకి జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను, నిన్ను కూడా క్షమించలేను అంటూ అనగానే, ఏంటి ఇదంతా నేనే కావాలని చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? నీకోసమే కదా ఇదంతా చేసింది, మరి ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆదిత్య ఆనంది హనీమూన్కి వెళ్తే నా జీవితం నాశనం అయిపోతుంది, ఎప్పటికైనా ఆదిత్య నా వాడి, నేనే తనతో కలిసి భార్యగా ఉండాలి, ఆనంది ఆదిత్య జీవితంలో ఉండకూడదని నువ్వు కోరావు కాబట్టి నేను ఈ పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నీకిచ్చిన మాట ప్రకారమే యాక్సిడెంట్ అవ్వడానికి కారులో బ్రేకులు తీయించి ఇదంతా ప్లాన్ చేశాను, చివరికి నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావంటూ అనగానే, లేదో నేను ఇదంతా చూస్తుంటే భయంగా ఉంది, ఇప్పుడు ఆదిత్యకి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అంటూ చెప్తూ ఉంటుంది జీవన. ఇంతలో ఈ మాటలైతే వినంగానే జీవన అలేఖ్య మాటలు వినంగానే ఇక చైతన్య
అన్నయ్యకైతే చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇక చైతన్య అయితే జీవన చెంప పగలగొట్టి, అసలు ఏంటి నువ్వు యాక్సిడెంట్ చేయించావా? అసలు అన్నయ్య వదిన ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఒక రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు. వదిన నీకు ఏం అన్యాయం చేసిందని వదిన పట్ల ఇంత పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేశావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నేనొక క్రిమినల్ మెల్లో తాళి కట్టినట్టున్నాను. నీలా ఘోరంగా ఆలోచించేదాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అన్నయ్యకి ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం నా చేతిలో నీ ప్రాణాలు పోవడం ఖాయం. లేకపోతే జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినడం ఖాయం. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అది గుర్తుపెట్టుకో. నా భార్యగా నీకు ఎప్పటికీ స్థానం లేదు. నువ్వు ఇంకా ఇంట్లో అడుగు పెట్టవలసిన అవసరం కూడా లేదు అంటూ ఇక చైతన్య అయితే జీవనకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.